హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది రెండిట్లో ఫాలో అయిపోండి సో నా బ్రాడ్కాస్ట్ లింక్ మాత్రం ఖచ్చితంగా జాయిన్ అయిపోండి ఇన్స్టాగ్రామ్లో సో నేను అన్ని అప్డేట్స్ పెడతా ఉంటాను చాలా పోల్స్ పెడతా ఉంటాను చాలా పెడతా ఉంటాను అండ్ మీకు తెలిసిందే రేపు ఫాస్టెస్ట్ ఎలిమినేషన్ అప్డేట్స్ వస్తాయి మన ఛానల్లోనే సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి ఈరోజు ఎపిసోడ్ చూసినప్పుడు నిజంగా నాకు తనుజ ఏడస్తా ఉంటే పల్లె బాధేసిందబ్బా బికాస్ ఒక 4-5 వీక్స్గా తనుజ కెప్టెన్ అవ్వాలి అనేసి చెప్పి చివరంచుల దాకా వెళ్ళి కరెక్ట్గా అక్కడ ఆగిపోతుంది ఏదో ఒక బ్యాడ్ లక్ ఆ పిల్లని వెనకాల తోస్తూనే ఉంది అండ్ ఈరోజు ఆ పిల్ల ఏడ్చింది మాత్రం చాలా బాధ అనిపించింది దివ్య చాలా కన్నింగ్ మ్యానిపులేషన్ గేమ్ ఆడింది అని చెప్పేసి అనిపించింది తను ఆడిన గేమ్ కరెక్ట్ అనేసి ఐ మీన్ లైక్ తన గేమ్లో తప్పులేదు బట్ తను ఆడిన విధానం చాలా తప్పు ఉంది ఇప్పుడు తను కెప్టెన్ అవ్వాలి అనేసి ఆడుకోవడం వేరే వాళ్ళు కెప్టెన్ అవ్వకూడదు అనేలాగా మొత్తం గేమ్ అంతా మ్యానిపులేట్ చేసి మైండ్ మ్యానిపులేట్ చేసి చాలా మ్యానిపులేషన్ టెక్నిక్స్ యూస్ చేసింది అనేసి అనిపించింది అడుగడుక్కి మ్యానిపులేషన్ టెక్నిక్స్ యూస్ చేసింది అనేసి అనిపించింది రితు బంగారు బిడ్డ అబ్బా రితు బంగారం అనిపించింది అబ్బా నిజంగా చెప్తున్నాను తనుజ కోసం ఏడ్చింది కానీ దివ్య నిన్నటి నుంచే స్టార్ట్ చేసింది తనుజ గెలవకూడదు అనే పాయింట్ తనుజ కెప్టెన్ అవ్వకూడదు అనే ఒక చాలా స్ట్రాంగెస్ట్ థింగ్ పెట్టేసుకునింది ఎందుకో దివ్య ఇట్లా బిహేవ్ చేస్తుందని చెప్పేసి తెలియలేదు తనుజ విన్నర్ అవుతుంది అనేసి అన్నారు కాబట్టి తనకి రైవల్గా వెళ్తే మేబీ తనకి దివ్య కోట్స్ పెరుగుతాయని చెప్పేలాగా అదేమన్నా చేస్తుందేమో తెలీదు మనం గెలవాలి అనుకునేసి ఆడడం గేమ్ అవతల వాళ్ళు ఓడిపోవాలి అనేసి ఆడుకోవడం క్రైమ్ సో ఈరోజు దివ్య అయితే అవతల వాళ్ళు ఓడిపోవాలి అనేసే చేస్తూ ఉంది మొత్తం తనుజ కెప్టెన్ అవ్వకూడదు నేను కెప్టెన్ అవ్వాలి అనేసి పోయి ఎవరితో అయినా ప్రచారం చేసుకుంటే దానికి ఓకే అనేసి అనొచ్చు ఇది చాలా మ్యానిపులేషన్ అనిపించింది మీలో ఎంతమందికి ఈరోజు దివ్యాన్ని చూసి చాలా కోపం వచ్చింది చాలా ఇరిటేషన్ అనేసి అనిపించింది ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తనుజ ఏడుస్తుంటే ఎవరెవరికి బాధ అనిపించింది అనేసి కూడా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ చాలామంది తనుజ రితు దగ్గరికి వెళ్ళి నాకు కెప్టెన్సీ ఇచ్చేయమని అడిగింది అని చెప్పేసి అన్నారు సో అది కరెక్టా తప్ప అని చెప్పేసి ఆ పాయింట్ వచ్చినప్పుడు నేను చెప్తాను నా రివ్యూ ప్రాపర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి పిన్ టు పిన్ చెప్తాను నాకేమనిపించిందో అదే చెప్తా ఎవరికి భయపడేదిలే తెగ్గేదిలే ఎవరన్నా రానే ఏమన్నా కానీ ఓకే సో ఫస్ట్ ఏం జరిగిందంటే దివ్య సుమన్ ఇమ్ము వీళ్ళు ముగ్గురికి ఎంత అత్యాశ అనేసి అనిపిస్తుంది ఒక్కసారి కెప్టెన్ అయితే మళ్ళీ కెప్టెన్ అవ్వకూడదు అనేసి ఏం లేదు ఒకసారి కెప్టెన్ అయితే ఎన్నిసార్లైనా కెప్టెన్ అవ్వచ్చు కాకపోతే ప్రతి టాస్క్ని ఏ టాస్క్ ఇచ్చినా ఏ గేమ్ ఇచ్చినా ఏ కెప్టెన్సీ గేమ్ ఇచ్చినా ఇండివిజువల్గా ఆడాల్సిన గేమ్స్ కూడా గ్రూప్గా ఆడేసేది నేను ప్రతిరోజు నా రివ్యూలో చెప్తానే ఉంటాను అసలు ఈ సీజన్ అంతా సీజన్ లాగా అయిపోయింది ఇండివిజువల్గా ఆడాల్సిన గేమ్ కూడా ఇండివిజువల్గా ఆడకుండా డ్యూగా ఆడాల్సిన గేమ్ కూడా డ్యూగా ఆడకుండా టీమ్ అప్పే గేమ్ లాగా ఆడుతున్నారు అందరూ టీమ్ అప్ అయిపోయి టీమ్స్గా డివైడ్ చేస్తే కూడా 2 టీమ్స్ కలిసి ఒక టీమ్ లాగా ఆడడం డ్యూస్గా డివైడ్ చేస్తే కూడా 2-3 డ్యూస్ కలిసి ఒక టీమ్ లాగా ఆడడం ఇండివిజువల్గా ఆడండి అనేసి అన్నప్పుడు కూడా 2-3 కలిసిపోయి ఒక గేమ్ ఆడడం సో దివ్య ఏమంటుందంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా భరణి తనుజ రితు వాళ్ళ ముగ్గురు ఆల్రెడీ కెప్టెన్ కాలేదు సో వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ ఉండాలి అనేసి అనుకుంటున్నారు మన ముగ్గురు ఆల్రెడీ కెప్టెన్ అయ్యాం కదా ఒకసారి కెప్టెన్ అయితే ఇంకోసారి అవ్వకూడదని ఏం లేదు సో ఏం చేసినా మనం ముగ్గురం కలిసి ఆడతాం అని చెప్పేసి ముందే మాట్లాడుకునేస్తున్నారు వీళ్ళు అది నాకు నిజంగా తుప్పాస్ అనిపిస్తుంది ఏదో ఒక గేమ్లో 2 గేమ్లలో అంటే ఓకే ప్రతి గేమ్లో ఇండివిజువాలిటీయే లేకుండా ఒక్కరికి కూడా ఇండివిజువాలిటీ లేకుండా కలిసాడి చిరాకు తెప్పించేస్తున్నారు సో దీని తర్వాత నాకు అనిపించింది ఏమిరా వీళ్ళు ఆల్రెడీ కెప్టెన్ అయినారు కదా మళ్ళీ ఎన్నిసార్లు అవ్వాలనేసి అనుకుంటా ఉన్నారు అసలు ఏమి మళ్ళీ చెప్తా ఉన్నా ఒకసారి కెప్టెన్ అయితే మళ్ళీ ఇంకొకసారి అవ్వకూడదని లేదు కానీ ఒక సపోర్టింగ్ టాస్క్ అనేది వచ్చినప్పుడు సపోర్ట్ చేయడంలో తప్పలేదు ఎందుకంటే ఆడి గెలిచారనుకో దాన్ని ఏం చేయలేము ఇప్పుడు ఎన్నిసార్లు ఆడినా కూడా విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడు ప్రతిసారి విరాట్ కోహ్లీనే సెంచరీ కొడతాడా విరాట్ కోహ్లీ ఒకటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచా అనేసి అంటే విరాట్ కోహ్లీ ఆడాడు కాబట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యాడు దానికి మనం ఏం చెప్పలేం బట్ ఒక్కరికి ఇప్పుడు 4-5 మంది ఉన్నారు దాంట్లో ఒకరికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చేయాలంటే ఈ ఆటలో ఒకరికి ఇచ్చినావు ఇంకో ఆటలో నీ దగ్గర ఛాన్స్ ఉండేటప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు అదేం తప్పలేదు సో ఆ పాయింట్ వీళ్ళందరూ వాళ్ళ లాజిక్ మిస్ చేశారనేసి అనిపించింది చాలా అత్యాస బట్టినలాగా అనిపించినారు నాకైతే ఇమాన్యుయల్ ఎందుకు మళ్ళీ కెప్టెన్ అవ్వాలని చెప్పేసి ఇంత ఆతృత పడతా ఉన్నాడు ఒకసారి నామినేషన్స్లోకి రమ్మని కూడా చెప్పారు కదా ఒకసారి నామినేషన్స్లోకి వస్తే తెలుస్తుంది కదా అనేసి అనిపించింది అనమాట సో నామినేషన్స్కి భయపడుతున్నాడా లేకపోతే ఏంటా అని చెప్పేసి అర్థం కాలేదు రితు ఎక్కడ బంగారం అనేసి అనిపించిందంటే 2 పాయింట్స్లో అనిపించింది
ఒక పాయింట్ ఏంటంటే చెప్పాను కదా, దివ్య నిన్నటి నుంచే స్టార్ట్ చేసింది తనుజ గెలవకూడదని ఒక పాయింట్. సో రితు దగ్గరికి వెళ్ళి దివ్య అడుగుతుంది, టెలింగ్ తనుజని తీసేసి ఉండొచ్చు కదా, నువ్వు ఎందుకు సాయిని తీసావు, తనుజని తీసేసి ఉంటే నీ కాంపిటీటర్ కాకుండా పోయి ఉంటుందంటే, లేదు నేను మనసు చంపుకొని అట్లంతా చేయలేను, నేనేమంత కోల్డ్ హార్టెడ్ కాదు, తను కూడా అవ్వలేదు కదా, సో అలా నేను తీయలేను అంటే, మేబీ నువ్వు తనుజని తీసేసి ఉంటే నీకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉండేవి గెలిచేదానికి అని చెప్పేసి ముందు నుంచే రితుకు మంచిగా ఎక్కిస్తూ ఉంటుంది. ఇది ఒకటే కాకుండా మళ్ళీ గౌరవ్ దగ్గరికి వెళ్ళి, నీకు ఇమ్ము కెప్టెన్ అవ్వాలంటే తనుజనే కాంపిటీటర్, తనుజని తీసే అంటుంది. డెమోన్ దగ్గరికి వెళ్ళి నువ్వు రితు కెప్టెన్ అవ్వాలి అనేసి అంటే తనుజనే కాంపిటీటర్, తనుజని తీసే అంటుంది. సో ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తనుజని తీసే అనే పాయింటే మాట్లాడుతోంది. నన్ను తీకండి అనేసి ప్రచారం అంటే ఈ పిల్ల జమీందార్ సినిమాలో పీజే కోటేద్దు అని చెప్పేసి పాంప్లెట్ పంచుతూ ఉంటారు కదా, సో అట్లా తనుజ కోటేద్దు, తనుజని చేయొద్దండి, తనుజని తీసేయండి. ఎందుకు అంత కక్ష కట్టేసింది, పర్సనల్ పగ ఏదో పెట్టేసుకునిందా తనుజ మీద అని అర్థం కావట్లేదు. మరి అసలు ఆ పిల్ల ఎన్ని వారాలుగా కెప్టెన్ అవ్వాలి అని తహతహలాడిపోతా ఉంది. అదంతా చూసైనా తనుజకు ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను అనేసి చెప్తే పెద్ద మనసు చేసుకొని ఎంత బాగుంటుంది. ఈ పిల్ల 23 ఏళ్ళు ఉన్నా కూడా ఆ పిల్ల బ్రెయిన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు బాగా నిజంగానే. కాకపోతే అది విల్లతనం బ్రెయిన్ అనమాట. ఇట్స్ నాట్ అ బ్రెయిన్ దట్ అంటే జులై సినిమాలో అల్లు అర్జున్కి బ్రెయిన్ ఉంటుంది, సోను సూద్కి బ్రెయిన్ ఉంటుంది. అల్లు అర్జున్కి ఉండే బ్రెయిన్ సూపర్ బ్రెయిన్, సోను సూద్ బ్రెయిన్ లాగా పనిచేసింది అనమాట ఈరోజు. ఇద్దరు బ్రెయినియే, కానీ ఏ రకమైన బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. బిగ్ బాస్ కత్తిస్తాడు, పూవిస్తాడు, నువ్వు ఏది చూస్ చేసుకుంటావు అని చెప్పేసి నీ చేతుల్లోనే ఉంటుంది, దాన్ని బట్టి నేను జనాలు జడ్జ్ చేస్తారు. సో అట్లా జులై సినిమాలో అల్లు అర్జున్కుంటే బ్రెయిన్ కంటే సోను సూద్కుంటే ఇలాంటి బ్రెయిన్ లాగా అనిపించింది అనమాట. సో అది తొక్కేయాలి అనే బ్రెయిన్, దట్ ఈస్ వెరీ బ్యాడ్, అది నాకు సరిగ్గా అనిపించలేదు. దాని తర్వాత నిఖిల్ వర్సెస్ గౌరవ్ జరిగిందబ్బా. ప్రతి ఒక్కరికి గౌరవ్ పనితోనే ప్రాబ్లం. గౌరవ్ అయితే వర్కౌట్ చేస్తూ ఉంటాడు, ముచ్చట్లు పెట్టుకొని ఉంటాడు, ఏమి చేయడు, ఇచ్చిన పని మాత్రం టయానికి చేసాడు. సో నిఖిల్ వచ్చి నువ్వు రా చేద్దాము, సామాన్లు దోమాలా, మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది, తెల్లారి నుంచి ఏం చేస్తాను అంటే, బ్రో బ్రేక్ఫాస్ట్ తింటున్నాను బ్రో, నాకు కొంచెం టైం ఇవ్వు బ్రో అంటే, ఓకే తొందరగా తిను అనేసి చెప్తున్నాను అనేసి అంటే, ఓకే దెన్ షటప్ అది ఇది అని చెప్పేసి గౌరవ్ నిజంగా నిబ్బా అస్సలు నచ్చలేదు నాకు గౌరవ్ బిహేవియర్. ఆ అబ్బాయి కనిపిస్తే నాకు నిజంగా చెప్తానా, నాకు ఎందుకు ఒక రకమైన ఇరిటేషన్ వచ్చేస్తుంది గౌరవ్ని చూస్తుంటే. లైవ్లో కనిపిస్తుంటే నేను మ్యూట్ చేసేస్తాను, అబ్బాయి తెలుగు మాట్లాడుతున్నా, ఏమైనా మాట్లాడుతున్నా ట్రై చేస్తూ ఉంటే కూడా చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అండ్ బిగ్ బాస్ ఈ గౌరవ్తో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫోన్ వచ్చింది అనుకో, గౌరవ్ ఒకవేళ ఫోన్లో ఏదైనా చెప్పాలంటే కూడా గౌరవ్కి ఏం అర్థం కాదు. అందుకనే బిగ్ బాస్ గౌరవ్కి కాల్ కూడా చేయలేదు. సో ఏమో గౌరవ్ ప్రతిసారి నిఖిల్ తప్ప గౌరవ్ తప్ప అంటే, నిఖిల్ నిజంగానే చెప్తాను రా స్వామి పనులు చేయాలి, మళ్ళీ కెప్టెన్ దగ్గర మాట వస్తుందంటే నువ్వు కెప్టెనా, నువ్వు ఎందుకు చెప్తున్నావు నాకు అనేసి అంటాడు. అది చాలా తుప్పాస్ అనేసి అనిపించింది. తర్వాత ఫస్ట్ అంటే ఇప్పుడు టాస్క్ ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. రాము కూర్చున్నాడు ఫస్ట్, గౌరవ్ కూర్చున్నాడు. రాము నిఖిల్ ఇద్దరు కూర్చున్నారు అనమాట. కూర్చున్న తర్వాత గౌరవ్ అన్నాడు, గౌరవ్ అనేసి ఎందుకు రాసుకున్నాను నేను ఇక్కడ, నిఖిల్ వచ్చి నేను రితుని ఇమ్ముని సేవ్ చేయాలి అనుకుంటున్నా, ఎక్కకు నువ్వు అనేసి అన్నాడు తనుజతో. నువ్వు ఎక్కకు, నేను రితుని కానీ ఇమ్ముని కానీ సేవ్ చేస్తామనేసి అనుకుంటున్నాను అనేసి అంటే, రాము వచ్చేసి నాకు ప్రామిస్ చేసేసాడు నన్నే సపోర్ట్ చేస్తానని, బట్ నేను నీది ఎక్కాలనుకుంటున్నా అంటే వద్దు ఎక్కకు, నేనైతే వాళ్ళకే సపోర్ట్ అని డైరెక్ట్గా చెప్పేశాడు. సో చెప్పే మాట నేను ఇదే చేయబోతున్నాను అనేసి చెప్తే అవతల వాళ్ళకి ఒక ప్లాన్ ఉంటుంది. నేను ఇది చేస్తానని చెప్పి అవతల వాళ్ళని నమ్మించి గొంతు కోసేసినట్టు చేసింది అనమాట దివ్య కూడా. ఎందుకంటే మధ్యలో కూడా దివ్య వచ్చి తనుజ రిక్వెస్ట్ చేస్తుంది, ప్లీజ్ సపోర్ట్ చేయంటే, నువ్వు రితు ఉన్నారంటే నేను నీకే సపోర్ట్ చేస్తాను, బట్ నువ్వు ఇమాన్యుయల్ ఉంటే మాత్రం ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తాను అనేసి అనింది. బట్ లాస్ట్లో మాట మార్చేసింది. అక్కడ దివ్య తనుజ దగ్గరే మాట మార్చేది కాకుండా కళ్యాణ్ దగ్గర కూడా మాట మార్చేసింది. కళ్యాణ్తో చెప్తుందంట కుర్చీ ఇచ్చేటప్పుడు, లేదు నేను తనుజ తీను అనేసి అంటే కుర్చీ వదిలేస్తాడంట. అట్లాంటిది మళ్ళీ పోయి అక్కడ తనుజానే తీసేసి ఇమ్ము గేమ్కి నువ్వే అడ్డము, సో నేను తీసేస్తున్నాను అనేసి చెప్పడం నాకు చాలా కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే చెప్పింది చేయకూడదు, ఫస్ట్ చెప్పకూడదు, ఒకవేళ చెప్తే ఖచ్చితంగా చేయాలి. చెప్పి చేయకుండా ఉండడం మాత్రం చాలా కత్రోట్ కైండ్ ఆఫ్ అనిపించింది, విచ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్. అండ్ మధ్యలో గేమ్స్ మధ్యలో కూడా మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది. సో రాము ట్రైన్లో ఈ అబ్బాయి భరణి అండ్ తనుజ వీళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు. యాక్చువల్లీ ఇది బిగ్ బాస్ గేమ్ కూడా, నాట్ ఓన్లీ దేర్ గేమ్, బిగ్ బాస్ గేమ్ కూడా. బిగ్ బాస్ కూడా ఎవరు కెప్టెన్ అవ్వాలి అనే పాయింట్లోనే బిగ్ బాస్ కూడా ఇది ఆడాడు. సో
దివ్య ఒక రకంగా ఆడిస్తే బిగ్ బాస్ కూడా ఒక రకంగా ఆడిచ్చాడు. ఎందుకంటే ఎవరు ట్రైన్ మూవ్ చేయాలని చెప్పి బిగ్ బాస్ మైండ్లో ఉంటుంది. సో వాళ్ళు ఆల్రెడీ డిస్కషన్స్లో నేను నీకు సపోర్ట్ చేస్తా అనేసి అనుకుంటా ఉంటారు. కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు కూడా అంత తెలివి తక్కువైన వాళ్ళు ఏం కాదు, అంత పెద్ద షో నడిపించేవాళ్ళు. సో వాళ్ళకి తెలుసు ఎవరు ట్రైన్ కదిలిస్తే ఎవరు వెళ్ళిపోతారు అనేసి. సో బిగ్ బాస్ కూడా తనుజ కెప్టెన్ అవ్వాలి అని ఒక రకంగా ట్రై చేసినట్టు అనిపించింది. బట్ దివ్య వచ్చి మొత్తం కొల్లేరు చేసింది అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. విచ్ ఇస్ రియలీ బ్యాడ్ ఫ్రమ్ దివ్య. పాపం తనుజ ఏడుస్తుంటే మాత్రం భలే బాధ వేసింది అబ్బా నాకు. ఓకే, తర్వాత దివ్య వచ్చి ఫస్ట్ రాము ట్రైన్లో భరణి తనుజ కూర్చోంటే దివ్య వెనకాల నుంచి రాము ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తాడో చూద్దాం, సపోర్ట్ చేసిన తనుజని తీస్తాడా లేకపోతే తనని కెప్టెన్ చేసిన భరణిని తీస్తాడా. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ మ్యానిపులేషన్, దిస్ ఈజ్ కాల్డ్ గ్యాస్ లైటింగ్. రాము మైండ్లో నిన్ను కెప్టెన్ చేశాడు భరణి గారు, సో నువ్వు తనుజనే తీయాలి, భరణి గారిని తీయకూడదు, ఎందుకంటే ఆయన వల్లే నువ్వు కెప్టెన్ అయ్యావు కాబట్టి అని ఒక పాయింట్ రాము మైండ్లో వేసేస్తే రాము కన్ఫ్యూజన్లో పడిపోతాడు. అయ్యో తీలేమే ఎట్లా భరణి గారిని అని చెప్పేసి అనుకుంటాడని ఒక పాయింట్. ఆ స్ట్రాటజికల్గా దట్ ఈస్ ఎమోషనల్ మ్యానిపులేషన్ చేసింది. బట్ రాము వచ్చి తనుజ గారికి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి నేను చాలాసార్లు అనుకున్నాను. నా ఫస్ట్ సపోర్ట్ అయితే తనుజ అక్కకి. భరణి అన్న మీరు అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నాను. భరణి అన్న నేను మిమ్మల్ని తీసేస్తున్నాను, మీరు నన్ను కెప్టెన్ చేసిందని థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్యూచర్లో మీరు చాలా స్ట్రాంగ్ మళ్ళీ చేస్తారంటే మళ్ళీ వచ్చి ఆయన భరణి గురించి చెప్తున్నాడు అనమాట. తనుజ నాకంటే చాలా వారాలు కెప్టెన్ అవుదాం అనేసి చాలా బాగా ఆడింది, సో తనుజకి సపోర్ట్ చేయడం నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి. దాని తర్వాత తనుజ నిఖిల్తో చెప్తా ఉంది, నువ్వు పోకు గౌరవ్ పోని నెక్స్ట్ రౌండ్లో, ఎందుకంటే నేను వచ్చి మళ్ళీ వేరే ఆపోజిట్ దాంట్లో కూర్చుంటా అనేసి అని. వెంటనే సాయి సంజన పోయినారు, సాయి ట్రైన్ ఎక్కినారు. అందరు సాయి ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా సాయిని ఫస్టే మ్యానిపులేట్ చేసేస్తా ఉంది దివ్య, తన పేరు తీయకూడదు అనే పాయింట్లో. సాయి వచ్చి నిజంగానే మ్యానిపులేట్ అయిపోయి ఫస్ట్ రితు పేరు చెప్పినాడు. రితు పేరు చెప్పగానే ఎట్లా నా పేరు తీస్తావు సాయి, నువ్వు నా పేరు ఎట్లా తీస్తావు, నువ్వు నాతో ఏమని చెప్పావు, దివ్యాన్ని నేను నమ్మి చెక్కించాను అనేసి నువ్వు నాతో చెప్పలేదా సాయి, మళ్ళీ నా పేరు ఎట్లా తీస్తావు అనేసి అంటే సాయి ఆ మాట నేను అనలేదు కదా. ఆ తర్వాత దివ్య గొడవ వేస్తుంది, అదెలా నువ్వు నన్ను నమ్మించి ఎక్కించావు అని చెప్పేసి మాట్లాడతావు అని చెప్పేసి దివ్య గొడవ వేస్తుంది. అది ఎపిసోడ్లో చూపించలేదు, అది ప్రోమోలో ఉంటుంది, ఎపిసోడ్లో లేదు. సో చెప్తే నేను ఆ మాటే అనలేదని చెప్పేసి తర్వాత పోయి దివ్యతో చెప్తాడు. కాకపోతే సాయికి క్లారిటీయే లేదబ్బా, గేములు సరిగ్గా ఆడిన గేముల్లో క్లారిటీ ఉండదు, చాలా కన్ఫ్యూజ్డ్ అబ్బాయిగా అనిపిస్తున్నాడు. సో ఈ అబ్బాయి పోతాడా రాము పోతాడా రేపు మార్నింగ్ చెప్తా. మీకు తెలుసు కదా ఫాస్టెస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎలిమినేషన్ అప్డేట్స్ గలాటా గీతరాయల్ ఛానల్లో. ఓకే, సో సాయి మాట్లాడుతుంటే దివ్య మాటలతోనే మ్యానిపులేట్ చేస్తుంది. సాయి నువ్వే నన్ను గుడ్ కంటెండర్ అనేసి అన్నావు, ఇప్పుడు నువ్వే నన్ను తీసేస్తున్నావు, నువ్వే చూసుకో అంటే సాయి వచ్చి ఏం చెప్పలేదు, నువ్వు వెరీ గుడ్ ప్లేయర్ దివ్య, లాస్ట్ వీక్ నేను నీకు సపోర్ట్ చేశా అనేసి చెప్తా ఉంటే మధ్యలో రితు కూడా సాయి చాలా తప్పు చేస్తున్నావు సాయి, మాటలకు మ్యానిపులేట్ అయిపోతున్నావు, చాలా వెరీ 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 గుడ్ మ్యానిపులేటర్ దివ్య. సో సాయి మైండ్ మార్చేసి మళ్ళీ రితు పేరు తీసుకొచ్చేలాగా చూస్తుంటే రితు కూడా లేచి సాయి ప్లీజ్ చూసుకో సాయి, నువ్వు మాటలకు మ్యానిపులేట్ అయిపోతున్నావు అంటే దివ్య కమ్అట్ అని వెంటనే దివ్య వచ్చి మళ్ళీ అక్కడ సాయికి మళ్ళీ మ్యానిపులేట్ చేస్తాను. మరి సాయి నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు నాకు లాస్ట్ వీక్ కెప్టెన్సీకి సపోర్ట్ చేసావు కాబట్టే నేను నిన్ను కిల్ చేయకుండా వదిలేశాను, అది గుర్తుపెట్టుకో నువ్వు అని చెప్పేసి దివ్య చెప్తుంది అనమాట. క్లారిటీ లేదనిపించింది ఆ పిల్లోడికి. దాని తర్వాత భరణి వచ్చి తనుజతో చెప్తున్నాడు, ఇప్పుడు నేను లేను కదా, నువ్వు రీతు ఉంటే మాత్రం నేను నీకే సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు. అట్లాంటప్పుడు భరణి గారు లాస్ట్లో వచ్చి దాని మీద కూర్చునేదాన్ని ట్రై చేసి ఉండాలి, కుర్చీ మీద కూర్చునేదాన్ని ట్రై చేసి ఉండాల్సింది అనిపించింది. యాక్చువల్లీ లాస్ట్లో తనుజ అండ్ రితుకు గేమ్ ఉంటే బాగుండేది అనిపించింది. ఇమాన్యుయల్ ఆల్రెడీ అయ్యాడు, వాళ్ళిద్దరూ అవ్వలేదు, వాళ్ళిద్దరు చాలా కష్టపడుతున్నారు, ఒక్కసారి అయితే బాగుంటుంది, ఇది ఆడియన్స్ ఒపీనియన్. బట్ ఆల్రెడీ ఇప్పుడు నేను కెప్టెన్ అయ్యాను అనుకో, రెండోసారి కెప్టెన్ అయ్యాను అనుకో, మూడోసారి కెప్టెన్ అయినా నాకు మళ్ళీ నాలుగోసారి కెప్టెన్ అవ్వాలనిపిస్తుంది, బికాస్ కెప్టెన్సీకి ఉండే పవర్ వేరే కాబట్టి. సో నాకు కెప్టెన్ అవ్వాలనిపించింది, ఒకసారి అయ్యింది, మళ్ళీ అవ్వకూడదని ఏం లేదు. బట్ అవ్వని వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే నాది పెద్ద మనసు అవుతుంది అంతే. దాని తర్వాత దివ్య వచ్చి తనుజతో చెప్తాను, నువ్వు రితు అయితే నీకే చేస్తా అని చెప్పేసి, లేకపోతే చేయను అని. దాని తర్వాత రితు సుమన్ శెట్టి వచ్చి మళ్ళీ ఇమాన్యుయల్ సుమన్ శెట్టి వీళ్ళందరూ కలిసి ఆడుతున్నారు అబ్బా. ఇదే నాకు ఎవరికి వాళ్ళకి ఓన్ బ్రెయిన్స్ లేవు. ఇమాన్యుయల్ చెప్పింది మళ్ళీ సుమన్ శెట్టి చేస్తున్నాడు. రితు ఏ ట్రైన్ ఎక్కుతుందో దానికి ఆపోజిట్లో నువ్వు ఎక్కువ అని చెప్పేసి చెప్తా ఉన్నాను అనమాట సుమన్ శెట్టితో. అందుకని సుమన్ శెట్టి రితు ఆగిపోతున్నారు. రితు అందరు ఎక్కేసిన తర్వాత లాస్ట్లో ఎక్కుతూ ఉంటే దానికి కూడా మళ్ళీ దివ్య మ్యానిపులేషన్, రితు అందరికంటే లాస్ట్ ఎక్కుతుంది, అసలు దీన్ని ఎలా అలో చేస్తున్నారో సంచాలక్ అనేసి అని మాటలు సూటిపోటి మాటలు పొడుస్తూనే ఉంది. నీకు ఒకరికి సపోర్ట్ చేసుకోవాలంటే సపోర్ట్ చేసుకో, దానికి పక్కన వాళ్ళు ఎందుకు ఇది చేసేది. దివ్య నాకు అసలు సొంతంగా నచ్చలేదు. దాని తర్వాత నిఖిల్ వచ్చి సుమన్ తనుజ ఉంటే
సుమన్ని తీసేశాడు. తనుజకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. సుమన్ వచ్చి రివర్స్లో వార్నింగ్ ఇచ్చినట్టు, నీకు చూడు నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్ నుంచి నేను నీకోసం నిలబడి ఒక్క ఓటైనా కూడా చాలా ఇంపార్టెంట్, అది ఇది అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు సూది. దాని తర్వాత కళ్యాణ్, రితు, తనుజ వీళ్ళు ముగ్గురు మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ చెప్పాడు డైరెక్ట్గా, నేను ఉంటే మాత్రం నిన్నే తీసేస్తాను రితు అని చెప్పేసి క్లియర్గా చెప్పేశాడు. అండ్ నెక్స్ట్ బెల్ ఇదే లాస్ట్ బెల్ అని చెప్పేసి ఇమాన్యుయల్, రితు, తనుజ వీళ్ళు ముగ్గురు మిగిలారు. ముగ్గురు మిగలక ముందు ఏం జరిగిందంటే, సో ఈ సిచ్యువేషన్ నేను చెప్తా. మధ్యలో రితు దగ్గరికి వెళ్ళి తనుజ చెప్తుంది, నేను 5th వీక్ నుంచి ట్రై చేస్తానే ఉన్నాను నా కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి, అంత దూరం వెళ్తున్నాను, ఆ అంచుల్లో నేను ఆగిపోతా ఉన్నాను, సో ప్లీజ్ రితు నా కోసం కెప్టెన్సీ గివప్ చేయవా ప్లీజ్, నేను కెప్టెన్ అవ్వాలనుకుంటా ఉన్నాను అని చెప్పేసి తనుజ అడుగుతుంది. తనుజ లాస్ట్ టైం కూడా ఇమాన్యుయల్ని ఇదే మాట అడిగింది, ప్లీజ్ నా కోసం కెప్టెన్సీ గివప్ చేయని చెప్పి. దాని ఒక పెద్ద సీన్ చేసి దాని ఒక పెద్ద తప్పులాగా చూపించినారు. తనుజ చేసిన తప్పు అయితే రితు చేసింది కూడా తప్పే. ఎందుకంటే రితు కూడా తర్వాత ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి లాస్ట్లో వాళ్ళిద్దరు మిగిలినప్పుడు, ఇము ప్లీజ్ నాకు సపోర్ట్ చేయవా అనేసి అంటే, అరే నేను కంటెండర్, నేను ఎలా నీకు సపోర్ట్ చేస్తాను అనేసి అంటాడు ఇమాన్యుయల్. కాకపోతే వాళ్ళు చిన్న రిక్వెస్ట్, ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కాబట్టి ఒక్క ఛాన్స్ ఇవ్వు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నారు. తీసుకుంటే అన్నీ తప్పుగానే తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకుంటే అన్నీ పాజిటివ్గానే తీసుకోవాలి. తనుజ, రితు నీకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ రావచ్చు కదా, నాకు ప్లీజ్ 9th వీక్ నాకు కెప్టెన్ అవ్వాలనుంది, 9th వీక్ నాకు కెప్టెన్ అవ్వాలనుంది అని చెప్పేసి అడిగింది. సో కొంతమందికి ఆ సెంటిమెంట్స్ ఉంటాయి, నాకు కూడా 9th వీక్ సెంటిమెంట్ ఉంది. నేను కూడా బిగ్ బాస్ హౌస్లో 9th వీక్ కెప్టెన్ అవుతాను అనుకుంటే నన్ను ఎలిమినేట్ చేసావు బిగ్ బాస్ అని ఒక డైలాగ్ కూడా కొడతాను. సో అట్లా 9th వీక్ నాకు కెప్టెన్ అవ్వాలనుంది, బికాస్ 9 ఈజ్ మై లక్కీ నెంబర్. సో ప్లీజ్ 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 నా కోసం వదిలేయి అని చెప్పేసి ఒక చిన్న మాట, జస్ట్ అ రిక్వెస్ట్ అనేసి అడిగింది. అది కూడా రితు తప్పుగా తీసుకోలే, అక్కడ నాకు రితు నచ్చింది. దాని తర్వాత రితు వచ్చి నిన్న దివ్య వచ్చి తనుజని తీసేయాలనేసి అంటే కూడా తను కూడా అవ్వలేదు కదా, తను కూడా అవ్వాలి కదా అని చెప్పేసి మాట్లాడింది. అక్కడ నాకు బంగారు బిడ్డ అనిపించింది. మళ్ళీ ఈరోజు తనుజ కెప్టెన్ అవ్వలేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే దివ్య వచ్చి తీసేసిన తర్వాత రితు కూడా తనుజతో పాటు ఏడుస్తూ ఉండింది. భలే క్యూట్ అనిపించింది అబ్బా, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరు బాండింగ్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చాలా బాగుంది. ఇప్పటిదాకా కొంచెం క్యూట్గా అనిపించే బాండింగ్ అంటే రితుది తనుజ బాండింగే. నాకైతే వాళ్ళిద్దరూ చాలా క్యూట్గా అనిపిస్తున్నారు. వాళ్ళిద్దరు బాండింగ్ ఎంత గొడవలు వేసుకున్నా ఏది చేసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు కలిసిపోయి, రితు వచ్చి తనుజ ఎమోషనల్గా ఫీల్ అయిపోతా ఉంటే తను కూడా ఫీల్ అయిపోయి, యాక్చువల్లీ తనుజ ఏడుస్తుంటే నాకు కూడా కొంచెం గొంతులో అంటే ఏడుపు వచ్చేటప్పుడు కళ్ళలోంచి నీళ్ళు రాకుండా గొంతులో కొంచెం బాధ అనిపిస్తుంది కదా, బాధ దిగులుగా అట్లా అనిపించింది. నాకు కూడా చాలా బాధ వేసింది. ఓకే, తర్వాత దివ్య వచ్చి మాట మార్చేసింది అబ్బా, ఫుల్ మాట మార్చేసింది, విచ్ ఈస్ వెరీ కన్నింగ్ అండ్ వెరీ మ్యానిపులేటింగ్, వెరీ 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 కన్నింగ్ అండ్ వెరీ వెరీ మ్యానిపులేటింగ్. ఇట్ ఈస్ హర్ గేమ్. ఎండ్ ఆఫ్ ద డే దివ్యాది గేమ్ అనేసే చెప్తా. కానీ సేమ్ నేను చెప్పినట్టు జులై సినిమాలో అల్లు అర్జున్కి తెలివి ఉంది, సోను సూద్కి తెలివి ఉంది, కానీ అల్లు అర్జున్ది మంచి తెలివి, సోను సూద్ది కన్నింగ్ తెలివి. అట్లా దివ్యాది కన్నింగ్ తెలివి అనేసి అనిపించింది. ఆ తెలివికి నేను అప్రిషియేషన్ ఇస్తాను, కానీ ద వే షీ ప్లేడ్ ఇస్ టోటలీ రాంగ్. ఎందుకంటే నేను గెలవాలి అనేసి ఆడుకోలేదు, తనుజ గెలవకూడదు అనే పాయింట్లో ఆడింది ఆ పిల్ల. నాట్ యాక్సెప్టబుల్. ఓకే, వచ్చి కళ్యాణ్తో నేను తనుజను తీనని చెప్పి, తనుజాతో నేను తీను, రితు నువ్వు ఉంటే నేను రితునే తీస్తానని చెప్పి, తర్వాత తనుజను తీసేసి ఇమాన్యుయల్ గెలవాలి అంటే తనుజకి హౌస్లో ఫుల్ సపోర్ట్ ఉంది. సో నెక్స్ట్ సపోర్ట్ కానీ వచ్చిందంటే అప్పుడు తనుజ కెప్టెన్ అయిపోతుంది. సో నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తాను కాబట్టి నేను ఇమాన్యుయల్ని తీసేస్తాను అని చెప్పి, నేను తనుజను తీసేస్తాను అని చెప్పేసి తనుజను తీసేసింది. తనుజ తీసిన వెంటనే పర్సనల్ గ్రడ్జెస్ పెట్టుకొని నువ్వు ఇది చేస్తున్నావు, బర్నీ గారి కోసం నువ్వు ఇది చేస్తావు అని చెప్పేసి గట్టిగా అరిచేసి బాధతో ఏడ్చుకుంటా లోపలికి వెళ్ళిపోయింది. నాకు చాలా బాధ వేసింది. నాకు ప్రోమో చూసినప్పుడే బాధ వేసింది. అండ్ నిజంగా ఆ పిల్ల లైవ్లో ఏడుస్తుంటే ఐ కుడ్ ఫీల్ హర్. ప్రతిసారి కెప్టెన్ అవ్వాలి అనేసి చాలా తహతహలాడిపోయే పిల్ల సడన్గా అట్లా ఏడ్చేసి దుప్పటి కప్పుకొని బర్నీ గారితో, మీరు ఇంకా నాతో మాట్లాడొద్దండి, మీ వల్లే తీసేసింది, నాతో మాట్లాడద్దండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంది. ఆ తర్వాత కళ్యాణ్ కూడా కోపం వచ్చేసింది. కళ్యాణ్ కూడా దివ్యతో మాట్లాడలే. కళ్యాణ్ దగ్గర నాకు ఒక పాయింట్ అర్థమే కావట్లేదు. యూజువల్లీ అన్ని రోజులు ఎవరు ఏడ్చినా ఏం చేసినా ఫస్ట్ 2-3 వీక్స్ ఓదార్పు యాత్ర చేసింది కళ్యాణే. ఫస్ట్ 3 వారాలు ఎవరు ఏడుస్తూ ఉన్నా కూడా, తనుజ ఏడుస్తూ ఉన్నా, రితు ఏడుస్తూ ఉన్నా, ఇంకెవరు ఏడుస్తా ఉన్నా ఫస్ట్ పోయి హక్ చేసుకునేసేదో, వాళ్ళకి చేతులు పట్టుకునేదో ఏదో ఒక చేసి కంఫర్ట్ చేస్తున్నాడు. కానీ శ్రీజ ఎలిమినేషన్ అప్పుడు కళ్యాణ్ వెళ్ళి శ్రీజాని ఓదార్చాలని చూడలేదు. ఫస్ట్ టైం ఎలిమినేట్ అయినప్పుడు, సెకండ్ టైం ఎలిమినేట్ అయినప్పుడు వెళ్ళి ఓదార్చాలని చూడలేదు. ఈ రోజు కూడా తనుజ ఏడుస్తూ వెళ్ళిపోతుంటే బయట కూర్చొని తను బాధపడుతున్నాడు తప్ప పోయి ఓదార్చాలి అనేసి చూడట్లేదు. అది ఏంటో కళ్యాణ్ సడన్గా ఓదార్పు నుంచి టోటలీ ఎందుకు మారిపోయాడు నాకు అర్థం కావట్లా. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే
తనుజ లోపలికి ఏడ్చుకుంటా వెళ్ళగానే దివ్య వచ్చి చూసారా, విన్నారా, మీ పేరు తీసింది, మీరు ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు, మీరు నా కోసం స్టాండ్ తీసుకోవాలి అని గట్టిగా చేసింది. దాని తర్వాత బర్నీకి కూడా అందరికి అర్థమైపోయింది దివ్య ఒక పర్సనల్ గ్రడ్జ్తోనే తనుజని తీసేసింది అని ప్రతి ఒక్కరికి అర్థమైంది. లోపల అర్థమైంది, బయట జనాలకి అర్థమైంది, చాలా మందికి. అంత పర్సనల్ గ్రడ్జ్ ఒక గేమ్లో అవసరం లేదేమో అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. సో దాని తర్వాత దివ్య వెళ్ళి బర్నీ గారితో సారీ చెప్పడానికి వెళ్తుంది. నాకు బర్నీ గారు కూడా భలే నచ్చినారు అబ్బా, ఈరోజు భలే నచ్చినారు. అంటే ఆయన ఈసారి సేఫ్ గేమ్ ఆడలేదని అనిపించింది. అయితే తనుజ సైడ్ లేకపోతే దివ్య సైడ్ తీసుకోవాలా, లేకపోతే మధ్యలో గోడ మీద పిల్లిలాగా ఆగిపోవాలి అనేసి అనుకుంటారు కదా. అట్లా అంటే ఆయన సేఫ్ గేమ్ తీసుకోకుండా ఏం మాట్లాడాలి నీతో, మీరు కొట్లాడుకొని నా పేరు తీసేస్తే నేను ఎందుకు వచ్చి మాట్లాడాలి, తనుజతో నేను సపరేట్గా మాట్లాడుకుంటా, అక్కడ అందరి ముందు నువ్వు మాట్లాడంటే నేను ఎందుకు మాట్లాడాలి, ఎందుకు చేయాలి అని చెప్పి దాని తర్వాత ఇమాన్యుయల్ దగ్గర కూడా వెళ్ళి పర్సనల్ గ్రడ్జ్తో తీయడం చాలా తప్పు, పర్సనల్గా పెట్టుకునేసి దివ్య తీసేసింది, అది టోటలీ రాంగ్ అని చెప్పేసి స్టాండ్ తీసుకుంటారు బర్నీ గారు తనుజ కోసం, విచ్ ఇస్ రియలీ గుడ్. అది నాకు చాలా మంచిగా అనిపించింది, నిజంగా ఫుల్ గుడ్ బాండ్ అనేసి అనిపించింది. బర్నీ సార్ ప్లీజ్ సార్ అనేసి అనింది. ఆడేమో కింద కుర్చీ కొట్టుకునింది మెడకి, తనుజకి నాన్న అనేసి వస్తుంది. ఏమో అది మంచిగా అనిపించింది. ఇట్స్ అ వెరీ గుడ్ ఎపిసోడ్ ఫర్ తనుజ అండ్ ఐ ఫీల్ సో బ్యాడ్ తను కెప్టెన్ కాలేదు అని చెప్పేసి. నాకు అమర్ని చూసినట్టు అనిపిస్తుంది. అమర్ కూడా లాస్ట్ వరకు కెప్టెన్ అవ్వకుండా ఎక్స్ట్రా గ్రేస్ పీరియడ్లో కెప్టెన్ చేస్తున్నారు కదా అమర్ని, అట్లే అనిపించింది అనమాట. దాని తర్వాత దివ్యతో కళ్యాణ్ అసలు మాట్లాడకపోతే కళ్యాణ్ నీతో మాట్లాడు అంటా ఉన్నది. వేరే వాళ్ళ గురించి వద్దు, నేను నీకు ఇవ్వకపోతే నువ్వు నాతో మాట్లాడుకు, నేను నీకు సంజయ్షి చెప్పుకుంటా, వేరే వాళ్ళ గురించి నువ్వు నాతో గొడవేకు అని చెప్పేసి చెప్తా ఉన్నది కళ్యాణ్కి. దాని తర్వాత రితు వెళ్ళి ఇమాన్యుయల్తో అడుగుతోంది, నీకు ఓటింగ్ ఉంటే నాకు ఇస్తావా ప్లీజ్, నేను కెప్టెన్ అవ్వాలనుకుంటున్నా ప్లీజ్ అనేసి అని సంజన గారిని కూడా అడిగితే లేదు నేను ఇమాన్యుయల్కే హెల్ప్ చేస్తానని చెప్పేసి చెప్తాడనమాట. దాని తర్వాత బర్నీ వెళ్ళి దివ్య వచ్చి బర్నీ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పింది, అర్చింది దానికి, మాట్లాడకపోతే స్టాండ్ తీసుకోవాలి అని చెప్పేసి. దాని తర్వాత ఇంకెట్లో అన్ని కెమెరాలు చెప్పుకుంటుంది కదా, ఇంకా కెమెరాలు చెప్పుకుంటా ఉండింది. దాని తర్వాత ఇమాన్యుయల్తో చెప్తా ఉండింది, ఆయన ఎంత నాకు అన్నయ్య అయినా నేను బయట చూసుకుంటా, ఇక్కడ హౌస్లో ఆయన నా మాట అట్లా నా మీద అరిచాడంటే నేను పడేది లేదు తగ్గేది లేదు నేను చెప్తా ఉన్నది. సో మళ్ళీ ఇంకొక టాస్క్ పెట్టారు లాస్ట్గా. యాక్చువల్లీ ఈ ఛాన్స్ అయినా ఒక ఛాన్స్ నిజంగానే దివ్య అంటున్నా తనుజ అండ్ రితుకు ఆ ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేదేమో అనేసి నాకు ఎక్కడో అనిపించింది. ఈ లాస్ట్ గేమ్ వాళ్ళు ఎట్లా ఆడుంటారో చూసుంటే బాగుండేది. సో వాళ్ళిద్దరికి ఒక టాస్క్ పెట్టినారు, నంబర్స్ టాస్క్. ఆ కన్ఫ్యూజన్లో ఆ టెన్షన్లో ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ టు కౌంట్ ప్రాపర్లీ. సో ఆ పాయింట్లో వాళ్ళు కౌంట్ చేసి మొత్తం కౌంట్ బాల్స్ వాటర్ మిలాన్స్ ఎన్ని ఉన్నాయి బాల్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మొత్తం కౌంట్ చేసి పెట్టాలి. సో అంతా కౌంట్ చేసి పెట్టి కంబీ లాగాలి. సో అట్లా కంబీ లాగడానికి ట్రై చేశారు, చాలాసేపు గేమ్ ఆడారు. బట్ ఇమాన్యుయల్ టాస్క్స్లో టోప్, టాస్క్ల కింగ్, ఆంధ్ర కింగ్ తాలూకా అలాగా టాస్క్ కింగ్ తాలూకా ఎవరు ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ టాస్క్ ఆడి గెలిచేశాడు. సో ఇక్కడ ఇమాన్యుయల్ అత్యాశ ఏది ఉన్నా కూడా ఇమాన్యుయల్ అయితే వేరే ఎవరికి సపోర్ట్ చేయొద్దు అట్లా ఇట్లా అనేసి కన్నింగ్ ఏం ఆడలేదు. సుమన్ ఎవరికి సపోర్ట్ చేయొద్దు అని కన్నింగ్ ఏం ఆడలేదు. తనుజ కూడా నాకు సపోర్ట్ చేయండి అనేసి తన సపోర్ట్ కోసం కోరుకుంది. రితు కూడా నాకు సపోర్ట్ చేయండి అని తన సపోర్ట్ కోసం కోరుకుంది. కానీ వాళ్ళని చేయొద్దు వీళ్ళని చేయొద్దు అని చెప్పేసి అందరి మైండ్ మ్యానిపులేట్ చేయలేదు. ఇక్కడ దివ్య మాత్రం అందరి మైండ్ మ్యానిపులేట్ చేసి తనుజకు రాకూడదు అనేసి లాస్ట్కి తనకే ఒక ఛాన్స్ వచ్చేసి ఇంకా అంతే, ఇంకా తనకు ఛాన్స్ వచ్చిన వెంటనే అయిపోయింది, ఇంకా తనుజ పోయింది అనే పాయింట్ ఫిక్స్ అయిపోయింది. వేరే ఎవరు వచ్చినా కూడా ప్రాబబ్లీ ఇమాన్యుయల్ని తీసుకుంటారేమో, ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి. వీళ్ళు కలిసి ఆడడం చాలా తప్పు. ఇది నాకు తెలిసి ఈ వీకెండ్లో ఖచ్చితంగా దీన్ని పాయింట్అవుట్ చేయాలి. హోస్ట్ దీన్ని పాయింట్అవుట్ చేసి మీకు సింగిల్ టాస్క్లు ఇచ్చినప్పుడు ఇండివిజువల్గా ఆడండి, సోలో టాస్క్ ఇచ్చినప్పుడు సోలోగా ఆడి గెలవండి. ఎందుకు ప్రతిసారి గ్రూపులు పెట్టుకుంటున్నాను మాత్రం ఒకసారి అడగాలబ్బా, బికాస్ దిస్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే. అసలు ఏ సీజన్లో ఇంత గ్రూప్ టాస్క్లు ఏడా ఆడింది లేదు, సుత్తిగా అనిపించింది. అంతే ఈ ఎపిసోడ్ రివ్యూ చాలా సింపుల్ అండ్ క్లుప్తంగా చెప్పిన. యాక్చువల్లీ ఈరోజు గర్ల్ ఫ్రెండ్ మూవీకి పోయాను, సినిమా అంతా బాగానే ఉంది. ఒకనొక టైంలో నిబ్బా ఏజ్లో చాలామంది ఇట్లాంటి రిలేషన్షిప్స్లో ఉంటారు. ప్రతి సినిమాలో ఈ హీరో సైడే ఉంటుంది అనమాట. హీరోయిన్ వచ్చి మోసం చేసేది, హీరో సూప్ సాంగులు పాడేది, ఇదే ఉంటుంది ప్రతి దాంట్లో. బట్ ఈ సినిమా మాత్రం ఒక గర్ల్ ఫ్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసినారు. ఇట్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్. రష్మిక యాక్టింగ్ అద్దరు కొట్టేసింది, చాలా అద్దరు కొట్టేసింది. రష్మిక యాక్టింగ్ చాలా 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 బాగా చేసింది. ఇంకా అవార్డు రావాలి ఆ పిల్లకి, అంత బాగా చేసింది యాక్టింగ్. సినిమా అయితే చాలా బాగుంది, క్లైమాక్స్ అద్దరిపోయింది, బాగుంది. గుడ్ మూవీ. ఇట్ ఈస్ రియలీ నైస్. సో ఇఫ్ యూ వాంట్ వాచ్ యూ కెన్ గో వాచ్ ద గర్ల్ ఫ్రెండ్ మూవీ. ద గర్ల్ ఫ్రెండ్ మూవీ, ఇట్స్ రియలీ నైస్. అది ఈరోజు రివ్యూ.
మూవీ రివ్యూ అండ్ ఈ రివ్యూ రెండు కలిపి చెప్పేశాను. సో మిడ్ నైట్ టాక్స్ చూసి చెప్తాను. అస్సలు నిద్ర లేదు, ఐఎమ్ సో స్లీప్ డిప్రైవ్డ్. సో ఐల్ గో స్లీప్ టుడే. అండ్ రేపు ఫస్ట్ ఎలిమినేషన్ 100% ఎలిమినేషన్ గన్ షాట్ ఎలిమినేషన్ అప్డేట్స్ నా ఛానల్లోనే వస్తాయి, అది మీకు అందరికీ తెలుసు. సో నా ఛానల్లో బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. సో విల్ గెట్ దాట్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తెలుసు అందరూ మీ యోగి తెలుసు ఇంకో ఫాదర్ పర్సన్. నెక్స్ట్ 5th వీక్ వచ్చేస్తుంది కదా, ఈ 5th వీక్ నుంచి నేను డైలీ 4 వీడియోలు పెడదాం అనుకుంటున్నా. ఇంకో 5th వీక్ అంటున్నా, ఇంకో 5 వీక్స్ ఉన్నాయి కదా, ఈ 5 వీక్స్ డైలీ 4 వీడియోలు, డైలీ 4 వీడియోస్. సో స్టే ట్యూన్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి, నా బంగారు కొడుక్కి. బాయ్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోతో కలిసి ముందు మీకు తెలుసు. అందరి వీడియో లైక్ చేసి కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.